హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్‌కి సంబంధించి అనర్హులుగా ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు అర్హులా కాదా అనేది చెక్ చేసుకోవాలంటే ఎలా అనేది లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పున్నాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి మీరు చూడాలన్నా చూడొచ్చు. ఒకవేళ మీరు అనర్హులుగా ఉంటే అర్హులుగా ఎలా చేంజ్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాము. దానికోసం మీ ఫోన్ నుంచి మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ ఎన్‌పీసీఐ అని అయితే టైప్ చేయండి. న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, కన్జ్యూమర్ అని చెప్పి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని ఉంది కదా, BISE అని, దానిపైన ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఆధార్ సీడింగ్, అకౌంట్ డీటెయిల్స్ ఇలాగా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆధార్ సీడింగ్ అనేది ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. తల్లికి వందనం అనేది పిల్లల వాళ్ళ యొక్క మదర్కి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది కాబట్టి వాళ్ళ యొక్క మదర్ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ సీడింగ్ అని ఉంది కదా, సో డీసీడింగ్ అంటే ఆల్రెడీ మీకు లింక్ అయి ఉన్న దాన్ని డీసెలెక్ట్ చేయడము, బట్ మనకి ఇప్పుడు లింక్ చేసుకోవాలి కాబట్టి సీడింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ బ్యాంక్ అని ఉంది కదా, ఇక్కడ వాళ్ళ మదర్ తల్లికి వందనం స్కీమ్ ఎవరి అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుందో వాళ్ళ యొక్క బ్యాంక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాంక్ని ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ అని ఉంది కదా, అంటే కొత్తగా మీరు సీడ్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెష్ సీడింగ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ అని. అంటే మీకు ఆల్రెడీ లేటెస్ట్గా ఏ బ్యాంక్లో అయితే క్రెడిట్ అవుతుందో అది కాకుండా వేరే బ్యాంక్కి ఏదైనా కావాలి, ఈ బ్యాంక్లో వద్దు అనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. కానీ మీరు ఫస్ట్ టైం చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెష్ సీడింగ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఆ మదర్ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. క్లిక్ చేసినాక మళ్ళీ సెకండ్ టైం కూడా అకౌంట్ నెంబర్ని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసుకున్నాక ఇక్కడ ఒక టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకొని కింద క్యాప్చా కోడ్ అని ఉంది కదా, అక్కడ మీకు ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో ఆ నెంబర్ని అలాగే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, దానిపైన మీరు క్లిక్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటాయి. లాస్ట్కి వచ్చేసారంటే కింద ఇక్కడ మీకు అగ్రీ అండ్ కంటిన్యూ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. మీరు ఆ అకౌంట్ నెంబరు ఆధార్ నెంబర్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది అయితే వెళ్తుంది. ఆ ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, యువర్ ఆధార్ నెంబర్ ఈస్ కరెంట్లీ మ్యాప్డ్ టు HDFC బ్యాంక్ అని. అంటే ఆల్రెడీ వాళ్ళు మ్యాప్ అయి ఉన్నారు కాబట్టి అది చూపించింది. మీకు ఒకవేళ ఇనెలిజిబుల్ లిస్ట్లో వచ్చి లింకప్ అవ్వకపోయి ఉంటే అక్కడ మీకైతే లింకప్ అయినట్టు చూపిస్తుంది. దానికి సంబంధించి పక్కన మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా గవర్నమెంట్ స్కీమ్ గురించి మీరు తెలుసుకోవాలన్నా లేదా మీకు ఇనెలిజిబుల్లో ఉన్న ఎలిజిబుల్ ఎలా చేసుకోవాలనేది మీకు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోలో కామెంట్ చేయండి. నేనైతే మళ్ళీ మీకు ఎలా ఎలిజిబుల్ చేసుకోవాలని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.